హాయ్ అండి, అందరికీ వెల్కమ్. మన ఛానల్ మాన్వీస్ లైఫ్ బుక్. చాలా రోజుల తర్వాత మన మాన్వీస్ వంటింట్లో ఒక వెరైటీ టేస్టీ సూపర్ వంటకం ఒకటి మీకు అందరికీ కూడా చూపించబోతున్నాను. అరటికాయ ఉల్లికారం కూర. దానికి నేను ఒక మీడియం సైజ్ అరటికాయని తీసుకున్నాను, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకున్నాను. ముందుగా ఈ అరటికాయని ఉల్లిపాయని కట్ చేసుకుని వద్దాం. మనం ఇప్పుడు అరటికాయ ఉల్లికారం కూరకి కావలసినటువంటి పదార్థాలు ఏంటో ముందుగా తెలుసుకుందాము. ఒక మీడియం సైజు అరటికాయ, మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిరపకాయలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి, చిన్న స్పూన్ తోటి జీలకర్ర పొడి, కొద్దిగా ఇంగువ. ఇప్పుడు మనం కూర తయారు చేయడానికి రెడీ అయిపోదాం. అరటికాయ ముక్కల్ని ఈ రకంగా కట్ చేశాను, అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసిన ఈ అరటికాయ ముక్కల్ని వాటర్లో వేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు కొద్దిగా మెత్తగా అయ్యేదాకా ఉడికిద్దాము. ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాను. ఇందులో 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను, అలాగే కొద్దిగా ఒక 1/2 స్పూను జీలకర్ర ఇందులో వేస్తున్నాను, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుందాం. దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్కలాగా ఉండేలాగా ఉల్లిపాయని మనం మిక్సీ పట్టుకుని వద్దాం. ఈ లోపల అరటికాయ ముక్కలు ఉడుకుతూ ఉంటాయి. ముక్కల్ని ఇలాగా మనం మెత్తగా చిదిమితే ఈ రకంగా ఉండేట్లుగా ఉడకపెట్టుకున్నాను. అలాగే ఉల్లికారం కూడా చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలాగా మిక్సీ పట్టుకొని రెడీ చేసుకున్నాను. ముందుగా మనం ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేద్దాము. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ని మనం ఇందులో వేసుకుందాము. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పోపు దినుసులను వేసుకుందాము. 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు. ఈ పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేద్దాము. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేద్దాము. కొద్దిగా ఇంగువ కూడా వేసేద్దాం. తర్వాత దీనిలో మనము మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా దీన్ని వేగనిద్దాం. ఉల్లిపాయ తొందరగానే మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు కూడా మనము వేసుకుందాము.
ఆల్రెడీ మనము ఉల్లికారంలో 2 ఎండుమిరపకాయలు వేసాము. అలాగే పోపులో ఒక ఎండుమిరపకాయ ముక్కలు చేసి వేసుకున్నాం కాబట్టి ఇంకా ఇందులో కారం వేసుకోక్కర్లేదు. పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ వేగినటువంటి ఈ ఉల్లిపాయ ఈ మిశ్రమంలో మనము ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి ఈ అరటికాయ ముక్కలను వేసేసి తగినంతగా సాల్ట్ వేసుకుందాము. రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఇందులో యాడ్ చేసుకుందాము. సాల్ట్ మనం రుచికి తగినంతగా వేసుకుందాము. దీన్ని ఒకసారి కలిపేసుకొని బౌల్లోకి తీసుకుంటే చాలా రుచికరమైనటువంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటటువంటి అరటికాయ ఉల్లికారం కర్రీ రెడీ. అరటికాయ ఉల్లికారం కూర వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా నొక్కటం మర్చిపోకండి. ఎందుకంటే మేము పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను సాంప్రదాయ వంటకాలను మీకు అందిస్తూ గత 2 సంవత్సరాలుగా మిమ్మల్ని ఎంతగానో అలరిస్తూ మీ ఆదరణ పొందుతున్నటువంటి మా ఛానల్ మాన్వీస్ లైఫ్ బుక్. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.